2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. గురు మార్పిడి వల్ల వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, కెరియర్ పరంగా ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు? ఎన్ని రోజుల పాటు ఇది ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. వృశ్చిక రాశి అంటే ద ఒరిజినల్ 8th హౌస్ అండి. గురువు అనేటువంటి ప్లానెట్ మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు గురుగ్రహ సంచారము కర్కాటక రాశిలో మధ్యలో వక్రించినప్పటికీ కూడా అక్కడే సంచారం చేయడం మూలాన వృశ్చిక రాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి రాజయోగంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చమ్మా. అర్ధంచ స్వకులాచార అని శాస్త్రం చెబుతోందండి. అంటే అర్ధము అంటే డబ్బు, అంటే విపరీతంగా మనీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి వృశ్చిక రాశి వాళ్ళకి. మంచి డబ్బు రావడం, మంచి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా అనుకూలించడం, స్వకులాచారము పాటించడము, అంటే స్వకులము అంటే కుల ఆచారము. కుల ఆచారం పాటించడం అంటే ఏంటి అంటే కొత్త జాబ్ రావడం, అంటే కొత్త పని దొరకడం, మంచి పేరు పెరగడం, తన ఆలోచన విధానం అంతా మార్చుకోవడం, తన బిహేవియర్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయి లేదా లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడం, లేకపోతే స్కిల్ డెవలప్ చేసుకోవడం, ప్రతిదీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి గురుడు మారిన తరువాత నుంచి అన్నీ బాగుంటాయి. ఈవెన్ హెల్త్ కూడా బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. గృహలాభ సుఖభోజనం అని శాస్త్రం చెబుతోంది. అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఇల్లుని కానీ, ప్రాపర్టీస్ని కానీ, ల్యాండ్ని కానీ, వాహనాలు కానీ, వస్తువులు కానీ, వస్త్రాలు కానీ కొనుగోలు చేసేటువంటి యోగము ఈ యొక్క గురుడు 90 రోజుల పాటు కర్కాటక రాశిలో మధ్యలో వక్రించినప్పటికీ ఉన్నా ఇలాంటి పీరియడ్ ఆఫ్ టైంలో ఇలాంటివి కొనే యోగం పడుతుంది. సుఖభోజనం అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా సమయానికి ఆహారం లేకుండా కావచ్చు, అలజడి గందరగోళంతో కన్ఫ్యూజన్స్తో పరుగులు తీసేటువంటి జీవితంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి వాళ్ళకి ఒక స్టేబిలిటీ అనేటువంటిది రావడం, అంటే స్థిరమైనటువంటి ఉద్యోగం కానీ, స్థిరమైనటువంటి ఆలోచనలు, ప్రశాంతత, ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేటువంటిది జీవితంలో రావడాన్నే ఈ యొక్క 9వ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటి దానిగా సూచన చేస్తూ ఉంటామమ్మ. నిత్య స్త్రీ జన సంపర్క అని కూడా శాస్త్రం చెబుతోంది. అంటే ఏమిటి అంటే ఎవరైనా ఒక స్త్రీ వల్ల కానీ, అది భార్య కానీ, తల్లి కానీ, సిస్టర్ కానీ ఎవరైనా కావచ్చు, ఒక స్త్రీ వల్ల ఒక ధనలాభం కలగడం, ఒక మంచి అద్భుతమైనటువంటి మార్పులు మంచి కొరకే జరగడం లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయమ్మా. మేజర్లీ వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూసుకుంటే అండి, ఇప్పుడు ప్రజెంట్ రానున్నటువంటి 15 రోజుల్లో 12వ స్థానంలోకి రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాల సంచారం జరుగుతోంది. దీనివల్ల 3 గ్రహాలు కూడా అంతగా యోగించడం లేదు. ఈవెన్ గురుబలం పెరిగినప్పటికీ కూడా 12వ స్థానంలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు ఉంటాయో కష్టపడతారు, డబ్బులు వస్తాయి, ప్రాజెక్ట్స్ ఓకే అవుతాయి గురుబలం పెరగడం వల్ల. కానీ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడానికా అనే విధంగా విపరీతంగా వెళ్ళిపోతాయి. హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. ఎస్పెషల్లీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి తలెత్తే అవకాశం ఉంది. ఇదే కాకుండా వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూస్తే వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం 4వ స్థానంలో శనిగ్రహ సంచారం రాహుతో పాటు కలిసి ఉండడం వల్ల అర్ధ అష్టమ శని దోషం మళ్ళీ ప్రారంభం అవుతోంది, పునఃప్రారంభం. అదేంటి మొన్న మార్చి 30వ తారీఖుతో వెళ్ళిపోయింది కదా అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ శని మళ్ళీ వెనక్కి రావడం వల్ల కొంత పీరియడ్ ఆఫ్ టైం, ఒక 40 to 50 డేస్ పీరియడ్ ఆఫ్ టైం అర్ధాష్టమ శని అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల పనులన్నీ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ విషయంలో ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా ఒత్తిళ్ళు అనేటువంటిది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా అమ్మ మీరు చూస్తే 11వ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. దీని మూలకంగా నూతన వస్త్ర యోగాలు, నూతన వాహన యోగాలు, నూతన పదార్థ యోగాలు అంటే వస్తు యోగాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసే యోగం మళ్ళా కనబడుతోంది. అంటే ఏంటి అంటే సినీ, నాటక, కళారంగాలు, నృత్యగీత, వాద్యాది రంగాలు ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్ అండి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి ఎలాంటి లోపము లేదు, ఎలాంటి ఢోకా లేదు, అద్భుతంగా ఉంటుంది. అయితే మేజర్లీ వృశ్చిక రాశి వాళ్ళకి గురుడు అనేటువంటి ఆయన ఇంత మంచి చేస్తున్నాడు కాబట్టి మిగతా గ్రహాల యొక్క స్ట్రెంగ్త్, మిగతావి చిన్న చిన్న గ్రహాలే కావచ్చు కాక రవి, బుధ, కుజ గ్రహాలు, కానీ వారి యొక్క స్ట్రెంగ్త్ కూడా బాగున్నప్పుడే రాజయోగం అనేటువంటిది పరిపూర్ణంగా ఉంటుందండి. సో అలా రాజయోగం పట్టడానికై మిగతా గ్రహాలకి సంబంధించి జప హోమాదులు అనేటువంటివి చేయించడం చాలా మంచిదమ్మా. ఏమేం చేయించాలి మరీ ముఖ్యంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి, బుధ,
శని రాహుల యొక్క అనుగ్రహం అంతగా లేదు. దీని మూలకంగా చండీ పరాదేవతా హోమం కానీ దుర్గా నవరాత్రుల్లో, లేకపోతే వనదుర్గా మహావిద్యా హోమము కానీ, లేదు అనుకుంటే మహాలింగార్చన అంటే ఉమాపార్థివేశ్వర స్వామి వారి యొక్క మహాలింగార్చన అనేటువంటిది చేయించడం వల్ల విశేషించి డబ్బు అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. వచ్చిన డబ్బు ఖర్చు అవ్వకుండా, ఖర్చు ఏ విధంగా అవ్వకుండా, ఒక బిజినెస్ మ్యాన్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు కోసం కాదమ్మా. హెల్త్ ఇష్యూస్ కోసం హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, అది డబ్బే కానక్కర్లేదు, ఎనర్జీ కూడా కావచ్చు, ఓపిక కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలా ఖర్చు పెట్టకుండా, బంధువుల వల్ల ధన నష్టం కాకుండా, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఏదేమీ కలహాలు రాకుండా ఈ మహాలింగార్చన అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అంటే ఎలా ఉమాగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి ఎవరైనా కూడా వేదిక ఆస్ట్రాలజీ పరంగా ఒక పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా సరే అమ్మా, అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచార గ్రహచారములు రెండూ సమన్వయం చేస్తూ ఏదేమి దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.